మేము లేవు ఇక్కడ, వేరే యూనియన్ జేఏసీ వాళ్ళం అందరం ఉన్నాం కాబట్టి ఎలక్షన్లకు వీటికి సంబంధం లేదండి. మాది అట్లే ఉండదండి, ఏదైనా కూర్చొని సామరస్యపూర్వకంగానే మేము చర్చించుకొని ముందుకు వెళ్తాం. వచ్చాయి కదా ఇప్పుడు చాలా ఆర్డర్స్, చాలా మేము అనుకున్న దానికన్నా మేము ఊహించిన దానికన్నా ఎక్కువగానే వచ్చాయి. ఇంకా కొన్ని దాదాపుగా 80% ఆర్డర్లు కూడా పేపర్ మూలకంగా కూడా రావడం జరిగింది. గత 30 సంవత్సరాల కింద ఎన్నికెళ్తే ఏ విధంగా అయితే యూనియన్లు కొట్లాడి తెచ్చుకుంటున్నాయో మేము దాన్ని తలపించే విధంగా ఈ రోజు జేఏసీ తరఫున ఉంచి మేము పోరాటం చేసి ఆర్డర్లు తీసుకున్నామన్నటువంటి అది పూర్వపు తరపు నాయకులు కూడా ఈ రోజు వ్యక్తపరుస్తున్నటువంటి మాట. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. మేము ఆ రోజు మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఆలోచించాం. మరి ఈ విధంగా మనకు ఆర్డర్లు ఇస్తామన్నారు, ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు మేనేజ్మెంట్ నిలబడుతుంది, మినిట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మినిట్స్ లో ఇచ్చినటువంటి విధంగానే ఆర్డర్లు ఇస్తారా లేదా అనేటువంటి సందిగ్ధంలో మేము కూడా ఉండినాం. అవన్నీ ఖచ్చితంగా మాకు మేనేజ్మెంట్ వారు ఇచ్చారు. ఏదైనా 1-2 ఏదైనా ఉంటే పెండింగ్ ఉంటే వివిధ ఏపీఎస్పీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ను, ముఖ్యంగా ఏదైతే గత 2 నెలల క్రితం నుంచి విద్యుత్ జేఏసీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి నిరసనలకు యాజమాన్యం స్పందించి ఇచ్చినటువంటి ఆర్డర్లకు అంటే ఎంప్లాయీస్కి అన్ని అనుకూలంగా ఇవ్వడం వల్ల ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా యాజమాన్యానికి విజయానంద్ గారికి కానీ అలాగే యాజమాన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ విషయంలో అయితేనేమి ఇంకా చాలా 3-4 ఇష్యూలు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా యాజమాన్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి అలాగే రెవెన్యూ మంత్రి గారు అయితేనేమి మా విద్యుత్ ఉద్యోగుల పట్ల వాళ్ళు చూపించిన ప్రేమ, ఎందుకంటే వాళ్ళు మీడియా ముఖంగా కూడా వీళ్ళ విధులు సపరేటు, వీళ్ళ విధి విధానాలన్నీ కూడా సపరేట్, వీళ్ళ శాలరీస్ కూడా సపరేట్ అని చెప్పి మమ్మల్ని పోవడం జరిగింది. మేము చేసే పనిని గుర్తించడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషదాయకం. ఇవి మాకు బూస్ట్, ఇలాంటి పొగడ్తలన్నీ కూడా మాకు చాలా బూస్ట్. మా విద్యుత్ ఉద్యోగులు కూడా ఇంకా ఐక్యతతో అయితేనేమి అలాగే శక్తితో కూడా పనిచేస్తూ ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబో 2026 సంవత్సరంలో 1/4/2026 పిఆర్సీ ఉంది. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో మీరు కూడా గుర్తించి మాకు తగు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రెస్కో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ కూడా, ఎందుకంటే వాళ్ళు 86 సంవత్సరంలో రెస్కోగా ఏర్పడి రెస్కో ఎంప్లాయీస్ గా ఈ విద్యుత్ సంస్థలకు సేవ చేస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి సర్వీస్ కౌంట్ చేస్తే వాళ్ళు కూడా పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఏదైతే 2004 వరకు ఇవ్వాల్సిన పెన్షన్ ఉందో 99 నుంచి 2004 వరకు వారికి కూడా వాటిలో కలిపితే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను, రాబో కాలంలో ఏదైతే గత ఉద్యమాల్లో మీరు చూపించిన స్ఫూర్తి ఐకమత్యం రాబో కాలంలో కూడా ఇలాగే చూపించాలి.